అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టు ఫైండ్. నేను మీ లక్ష్మీ ప్రియ. ఈ రోజు ఎంతో రుచిగా దోసకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పు ప్రోటీన్ ఇస్తుంది. అలాగే దోసకాయ సమ్మర్ లో బాడీని కూల్ చేయడానికి యూజ్ అయితే వింటర్ లో స్కిన్ ఇరిటేషన్ ఇంకా వాపులు తగ్గడానికి రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇంకాస్త రుచిని పెంచడానికి దోసకాయ పప్పుకి సైడ్ డిష్ గా చేదు లేకుండా పుల్ల పుల్లగా ఉండే కాకరకాయ ఫ్రైని చేశాను. రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. పప్పు దోసకాయకి ముందుగా కందిపప్పుని 2 సార్లు బాగా కడిగి గ్లాస్ పప్పుకి 2 వాటర్ వేసి అంటే 2 గ్లాసులు వాటర్ వేసి సింపుల్ గా ప్రెషర్ కుక్కర్ లోనే 1 గంట నానబెట్టుకోండి. ఇప్పుడు ఇలా చిన్న సైజ్ దోసకాయని తీసుకొని పైన తొక్కను మొత్తం చెక్కేయాలి. ఆ తర్వాత ఇలా గింజలతో పాటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా మీ కారానికి సరిపడగా లేదా 2-3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకోండి. ఇప్పుడు కందిపప్పుని గంట నానబెట్టిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ని టర్న్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు కుక్కర్ మూతను ఓపెన్ చేయకండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక 2 మినిట్స్ నానబెట్టాలి. ఇప్పుడు చింతపండుని బాగా కలిపి ఆ గుజ్జుని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పప్పుతో ఉన్న ప్రెషర్ కుక్కర్ లో ఈ చింతపండు జ్యూస్ ని వేయాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు లేదా 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసి 1 చిటికెడు పసుపుని వేయాలి. ఈ స్టేజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు మీ రుచికి తగినంత కారం కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ చూసుకొని పల్చగా ఉండడం కోసం నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. పప్పుని అలా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటూ పక్క బర్నర్ మీద హై ఫ్లేమ్లో అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసి నూనె వేడైన తర్వాత 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 10 దంచిన వెల్లుల్లి రబ్బల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత 1 చిన్ని ఉల్లిపాయని కట్ చేసుకొని వేయాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత 5-6 విరిచిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ ఉందో లేదో చూసుకొని లేకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేయండి. పప్పుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటుంది. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కుదరకుండా పప్పు బాగా గట్టిగా అయిపోతే అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ మీద 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేస్తే పప్పు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.